ఇంతకుముందు యేసుక్రీస్తు వారి సమాధి కాశ్మీర్లో ఉంది అని ప్రచారం చేసిన వాళ్ళు, సృష్టించిన వాళ్ళు, వారు చెప్పిన మాటల్లో యేసుక్రీస్తు వారు మగ్దలీనా మరియని వివాహం చేసుకున్నాడు అని ఒక అబద్ధాన్ని సృష్టించారన్నాను కదా. కాబట్టి అక్కడి నుంచి మనం పాయింట్ ముందుకు తీసుకెళ్దాం. అది అర్థం అవడానికి, అంటే యేసుక్రీస్తు వారు మగ్దలీనా మరియను వివాహం చేసుకున్నాడా చేసుకోలేదా అన్నది క్రైస్తవులకు తెలియదని కాదు నేను చెప్తుంటా. అంత అవివేకమైనటువంటి మాటలు నమ్మాల్సిన పరిస్థితుల్లో నమ్మే పరిస్థితులు ఏ క్రైస్తవుడు లేడు. కానీ అలాంటి వాదనను తీసుకొస్తున్న వాళ్ళకి తిప్పి కొట్టగలిగే సమర్థత క్రైస్తవుడికి ఉండాలి. లేఖనాల మీద పట్టు ఉండాలి. ఇదే లేఖనాలను చూపించి వాళ్ళు ప్రశ్నిస్తున్నప్పుడు ఆ లేఖనాలను వారు ఎలా తప్పుగా అర్థం చేసుకున్నారో, వక్రీకరిస్తున్నారో నిరూపించగలిగే సామర్థ్యం ప్రతి క్రైస్తవునికి ఉండాలి. దేవుని పక్షాన్ని నిలబడి సత్యం కోసం నిలబడేటటువంటి ధైర్యం, సామర్థ్యం, జ్ఞానం ప్రతి క్రైస్తవునికి ఉండాలి. కాబట్టి మనకేదో తెలియక, మనకేదో అనుమానాలు ఉండి కాదు, హేతువడుగు ప్రతి ఒక్కరికి సాత్వికంతో సమాధానం చెప్పాల్సిన బాధ్యత మన మీద ఉంది. కాబట్టి ఈ విషయాన్ని గురించి కూడా మనం కూలంకషంగా నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. వీళ్ళు ఏమంటారనంటే, ఒక పాపాత్మురాలైన స్త్రీ ఒకరోజు యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చి కన్నీళ్లతో ఆయన పాదాలు తడిపి తల వెంట్రుకలతో తుడిచి అత్తరు ఆయన పాదాలకు పోసి ఆ రోజు ఆమె పశ్చాత్తాపంతో రోధించింది. ఆమె ఎవరో కాదు, ఆమె మగ్దలీనా మరియా. ఆమె ఎవరో కాదు, లాజరు, మార్తా ఎవరైతే ఉన్నారో వారి సహోదరి. మార్తా, మరియలు, లాజరు ఈ కుటుంబం ఏదైతే ఉందో ఆ కుటుంబంలో మరియా అనే ఆమె ఎవరైతే ఉందో ఆమె మగ్దలీనా మరియా అని చెబుతూ ఉన్నారు వీళ్ళు. ఈ విషయంలో క్రైస్తవులలో కూడా గందరగోళం ఉంది. ఈ విషయంలో అంటే ఏదైతే నమ్ముతున్నారో క్రైస్తవులలో కూడా ఈ విషయంలో గందరగోళం ఉంది. అంటే ఒక స్త్రీ, పాపాత్మురాలైన స్త్రీ ఒకరోజు ప్రభు దగ్గరికి వచ్చి ఆయన పాదాల మీద పడి ముద్దు పెట్టుకుంటూ రోధిస్తూ కన్నీళ్లతో ఆయన పాదాలు తడిపి తల వెంట్రుకలతో తుడిచి తాను పశ్చాత్తాపంతో, ఆమె ఎలా అయితే హృదయంలో వేదనతో నన్ను క్షమించు ప్రభువా అని రోధిస్తుంది ఆయన పాదాల దగ్గర పడి, ఆ స్త్రీ ఎవరో కాదు మగ్దలీనా మరియా అని చెబుతూ, ఆ మగ్దలీనా మరియా ఎవరో కాదు లాజరు మార్తల సహోదరి అని చెబుతున్నారు. కొందరు మతోన్మాదులు ఇలా వాదిస్తూ తరచుగా వాళ్ళ ఇంటికి వెళ్ళేవాడు ప్రభువు అని చెబుతూ ఈ మాటలన్నీ చూపించి ఆ తర్వాత ఇంకో మాట యాడ్ చేస్తున్నారు అన్నమాట. ఏంటి? ఆమెను వివాహం చేసుకున్నాడు అని. ఇప్పుడు అర్థమైందా మీకు ఎందుకు చెప్తానంటున్నాను? ఇప్పుడు మనం పరిశోధన చేద్దాం. పాపాత్మురాలైన స్త్రీ అని రాయబడిన స్త్రీ లాజరు సహోదరి అయినటువంటి మరియనా అని ఫస్ట్ మనం పరిశోధించిన తర్వాత, ఆ తర్వాత ఈమె మగ్దలీనా మరియనా అని ఆలోచన చేద్దాం. మనం ప్రభువైన యేసుక్రీస్తు వారు మగ్దలీనా మరియను వివాహం చేసుకున్నాడా అనేది మనకు అవసరం లేదు. ఆ విషయంలో అనుమానమే లేదు. కానీ వాళ్ళు ఏ లేఖనాలు అయితే చూపించి ఆ తర్వాత ఒకటి యాడ్ చేస్తున్నారో ఆ లేఖనాల మీద మాత్రం మనకు పట్టు ఉండాలి, వాళ్ళు త్రిప్పు కొట్టాలి. కాబట్టి సరైనటువంటి జ్ఞానంతో ప్రతి క్రైస్తవుడు రోషం కలిగి ఉండాల్సిన బాధ్యత ఉంది. ఆలోచిస్తున్నారా? పెద్దలు అంటారు కదండి, పిండి కొద్దీ రొట్టె అన్నట్టుగా మనం దేవుని వాక్య విషయంలో ఎలాంటి రోషం కలిగి, ఎలాంటి బాధ్యత కలిగి, ఎలాంటి ఆవేదన కలిగి, రక్షణ సువార్త విషయంలో ఎలాంటి బాధ్యత కలిగి, భారం కలిగి ఉంటున్నామో దానిని బట్టే మన జీవితంలో దేవునికి మనకి మధ్య ఒక చక్కని అనుబంధం అనేది ఏర్పడుతుంది. మనం ఏదో నామకార్థ క్రైస్తవులుగా ఏదో వచ్చి రానట్టుగా దేవుని సన్నిధికి వచ్చి పోతూ ఉంటే మనకు ఒరిగేదేమీ లేదు, మనం సాధించేదేది కూడా లేదు. చివరికి అలా దేవుణ్ణి ఎరుగని వారు ఎలా అయితే తమ జీవితాలను పాడు చేసుకుని నిత్యనాశనానికి పోతున్నారో అలానే మన జీవితం చివరికి అలానే ముగిసిపోతుంది తప్ప మనకు కలిసి వచ్చేదేమీ లేదు. కాబట్టి రోషం కలిగి చాలా చక్కని ఆలోచనతో దేవుని వాక్యాన్ని నేర్చుకోవాలనే తృష్ణతో మనం ఉండగలిగితే, ప్రభు చూపించిన ఈ భక్తి మార్గంలో మనదిన వరకు నమ్మకంగా బతకాలి అనే ఆలోచన మనకుంటే ఒక చక్కని ప్రయోజనకరమైన జీవితాన్ని మనం కలిగి ఉంటాం. కాబట్టి ఇప్పుడు మనం ఆలోచన చేద్దాం. ముందుగా ఎక్కడ ఈ సందర్భాలు 4 సువార్తల్లో కూడా ఈ సందర్భాలు కనిపిస్తాయి.
అవి ఎక్కడ రాయబడ్డాయి అంటే ఒక స్త్రీ వచ్చి ఆయన మీద అత్తరు పూయటం, ఆ సందర్భాలు ఎక్కడ రాయబడ్డాయి అని అంటే 4 సువార్తల్లోనూ రాయబడ్డాయి. ఒకసారి మనం చూస్తే మత్తయి సువార్త 26వ అధ్యాయం 6వ వచనం నుంచి 13వ వచనం వరకు రాసుకోండి. మత్తయి సువార్తలో 26వ అధ్యాయం 6 నుంచి 13, మార్కు సువార్తలో 14వ అధ్యాయం 1 నుంచి 11 వచనాలు, యోహాను సువార్తలో 12వ అధ్యాయంలో యోహాను సువార్త 12వ అధ్యాయం 1 నుంచి 10 వచనాలు, లూకా సువార్తలో 7వ అధ్యాయం 36 నుంచి 50వ వచనం వరకు ఈ సందర్భాలు మీకు కనిపిస్తాయి. ఒక్కొక్కటిగా మనం ఆలోచిస్తూ ముందుకు వెళదాం. ముందుగా మత్తయి సువార్తలో రాయబడినటువంటి సందర్భం మనం చూసినప్పుడు మత్తయి సువార్త 26వ అధ్యాయం 6వ వచనం నుంచి మనం చూడగలిగితే ఇక్కడ ఒక స్త్రీ విలువగల అత్తరబుడ్డి తీసుకొచ్చి ఆయన వద్దకు వచ్చి ఆయన భోజనానికి కూర్చుండగా దానిని ఆయన తల మీద పోసినట్టుగా మనకు కనిపిస్తుంది. ఇది ఎక్కడ జరిగింది అని అంటే బేతనియలో అని కనబడుతుంది చూడండి. ఇప్పుడు మీరు మత్తయి సువార్త 26వ అధ్యాయం 6 నుంచి 13 వచనాలు మరలా ఒక సబ్-హెడింగ్గా పెట్టుకుని అక్కడ మీరు చూసినప్పుడు అక్కడ కొన్ని పదాలు రాసుకోండి. గ్రామం బేతనియా అని రాసుకోండి. గ్రామం బేతనియా ఎవరింటి దగ్గర జరుగుతుంది? ఇది కుష్ఠరోగి అయిన సీమోను. అలాగే రాసుకోండి, కుష్ఠరోగి అయిన సీమోను. ఆ స్త్రీ పేరు లేదు, ఒక స్త్రీ అని మాత్రం రాసుకోండి. ఆ స్త్రీ పేరు లేదు. మిగుల విలువ గల అత్తరబుడ్డి ఆమె తీసుకొచ్చింది. దాన్ని ఆయన తల మీద పోసి ఆయన అభిషేకించింది. అప్పుడు శిష్యులు కంప్లైంట్ చేస్తున్నారు, అరే ఇంత విలువైన అత్తరబుడ్డిని వేస్ట్ చేసింది ఎందుకు, బేదలకు ఇవ్వచ్చు కదా అని. అప్పుడు యేసుక్రీస్తు వారు, బేదలు ఎప్పుడు మీతో ఉంటారు, నేను కొంతకాలమే భౌతికంగా మీతో ఉంటాను, కొంతకాలం తర్వాత ఇదిగో నేను చనిపోతాను, సమాధి చేయబడతాను, నా భూస్థాపన నిమిత్తం సూచనగా ఇదిగో ఈమె ఈ విధంగా చేసింది అని ఆయన ఇచ్చిన క్లాస్ మనకు అర్థమవుతుంది. అంటే దేని మీద క్లాస్ తీసుకున్నాడంటే ఆయన ఆ రోజు, బేదలు ఎప్పుడు మీతో ఉంటారు, నేను మాత్రం కొంతకాలమే భౌతికంగా ఉంటాను. మీరు సహాయం చేయాలనుకుంటే బేదలు ఎప్పుడు మీతోనే ఉన్నారు, మీరు ఏ సమయంలోనైనా వారికి సహాయం చేయండి. కానీ ఈమె చేసిన పని మాత్రం ఇదిగో నా భూస్థాపన నిమిత్తం చేసింది. ఇది సంభాషణ, ప్రభు వారికి చెప్పినటువంటి సంభాషణ, వారితో జరిగినటువంటి సంభాషణ. ఓకే, అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మార్కు సువార్త 14వ అధ్యాయానికి వెళదాం. మార్కు సువార్త 14వ అధ్యాయం 3వ వచనం నుంచి ఎక్కడ జరుగుతుంది ఇది? బేతనియా, కుష్ఠరోగి అయిన సీమోను ఇల్లు అని రాసుకోండి. ఇక్కడ కూడా పేరు రాయబడలేదు, ఒక స్త్రీ అని చెప్పబడింది. ఇక్కడ కూడా విలువగల జటామాంసి అత్తరబుడ్డి అన్నాడు. ఇక్కడ విలువగల అత్తర అన్నాడు, అక్కడ కూడా విలువగల అత్తర అన్నాడు. ఈ పదాలు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఊరు సేమ్ బేతనియా, కుష్ఠరోగి అయిన సీమోను ఇల్లు సేమ్ అదే ఇల్లు. తర్వాత ఎక్కడ ఎవరు అన్నట్టు ఒక స్త్రీ, ఈమె కూడా మిక్కిలి విలువైన అత్తరబుడ్డి తీసుకొచ్చింది. తర్వాత ఇక్కడ అయితే కొందరు కోపపడి ఈ అత్తరు ఎలాగూ నష్టపరచని ఎలా శిష్యులు అక్కడ ఉన్న వాళ్ళు కోపపడినట్టుగా కనబడుతుంది. ప్రభు యేసుక్రీస్తు వారు చేస్తున్న సంభాషణ ఏదైతే ఉందో అక్కడ మనం గమనిస్తే, లేదా వారికి ఏమని క్లాస్ తీసుకుంటున్నాడంటే ఆయన మరలా అక్కడ కూడా బేదలు ఎల్లప్పుడూ మీతోనే ఉంటారు, బేదలు ఎల్లప్పుడూ మీతో ఉంటారు, వాళ్ళకి ఎప్పుడైనా మీరు సహాయం చేయొచ్చు, కానీ ఈమె జోలికి పోకండి, ఇది ఈమె చేసింది మంచి పని, ఈమె నా భూస్థాపన నిమిత్తం ఈ విధంగా చేసింది అని చెప్తున్నాడు. మళ్ళీ సేమ్ లెసన్, అక్కడ కూడా కంప్లైంట్ చేసింది శిష్యులు, ఇక్కడ కూడా కంప్లైంట్ చేసింది కొందరు అన్నాడు. మొత్తానికి కంప్లైంట్ చేసింది మాత్రం విలువగల అత్తరు ఎందుకు ఇలా డ్యామేజ్ చేస్తున్నారు అన్నట్టుగా కంప్లైంట్ చేశారు. అక్కడ సేమ్ ప్రభు ఏం చెప్పాడో అదే విషయం ఇక్కడ కూడా కనబడుతుంది. అంటే ఇక మత్తయి సువార్త 26వ అధ్యాయంలో రాయబడిన సందర్భానికి ఈ సందర్భానికి ఎలాంటి వ్యత్యాసం లేదు, డౌటే లేదు. అక్కడ ఏం రాయబడింది అదే ఈ విషయం కూడా. ఓకే, ఇప్పుడు యోహాను సువార్తకు వెళదాం. యోహాను సువార్త 12వ అధ్యాయం చూడండి. 12వ అధ్యాయం 1వ వచనం నుంచి చూడండి. ఊరు బేతనియా కనిపిస్తుందా? ఊరు ఎక్కడ? బేతనియా ఊరు సేమ్. తర్వాత అక్కడ ఎవరిల్లు అనేది రాయబడలేదు, కానీ అక్కడ లాజరు మార్తా కూడా ఉన్నారు అని మాత్రం మనకు అర్థమవుతుంది. అక్కడ లాజరు ఉన్నాడు, మార్త కూడా ఉంది, అతని సహోదరి అయిన మార్త కూడా ఉంది. అప్పుడు మరియా మిక్కుల విలువగల జటామాంసి అత్తరు సీర్నర ఎత్తు తీసుకొని యేసు పాదములకు పూసి అంటాడు. చూడండి ఇక్కడ చూడండి, ఇక్కడ ఎవరా స్త్రీ అని అంటే చాలా స్పష్టంగా చెప్తున్నాడు యోహాను గారు. ఎవరు?
మరియా. ఎవరి మరియా? ఆ లాజరు సహోదరి అయిన మరియా అని కనబడుతుంది. ఇక్కడ మిక్కిలి విలువ గల అచ్చ జటామాంసి అత్తరు అని మనకు కనబడుతుంది. అలాగే ముఖ్యంగా ఈ నష్టం ఎందుకు చేస్తున్నారు, ఎందుకు ఇంత విలువైన అత్తర్ని వేస్ట్ చేస్తున్నారు, డబ్బులు ఎందుకు వృధా చేస్తున్నారు అన్న విషయం మీద ఈ వాదనని లేవనెత్తినోడు మాత్రం ఇస్కరియోతు యోధా అని రాయబడి ఉంది. శిష్యుల్లో కొందరు సనుక్కున్నారు, వాస్తవమే. కానీ అసలు ఈ వాదన తీసుకొచ్చినాడు ఎవడు? ఇస్కరియోతు యోధా అని ఇంకాస్త లోతుగా ఇక్కడ యోహాను గారు చెప్పడం మనం చూస్తున్నాం. ఇక అన్నీ సేమ్ కదండి. ఎక్కడిది? బేతనియా, గ్రామం బేతనియా. అయితే ఏ ఇల్లు అనేది రాయబడలేదు ఇక్కడ. కానీ అలా అభిషేకించిన స్త్రీ మాత్రం ఎవరు? మరియా, లాజరు సహోదరి అయిన మరియా. ఇందులో ఎలాంటి అనుమానం లేదు, చాలా శ్రద్ధగా ఉంది. ఇప్పుడు ప్రభువు చెప్తున్నటువంటి పాఠం ఒకసారి మనం చూడగలిగితే ఇక్కడ పాఠం చూడండి. 8వ వచనం, బేదలు ఎల్లప్పుడూ మీతో ఉండురు కానీ నేను ఎల్లప్పుడూ మీతో ఉండనని చెప్పాను. సేమ్ క్లాస్. అంటే ఎగ్జాక్ట్గా మత్తయి సువార్త 26 అధ్యాయంలో ఏదైతే ఉందో, మార్కు సువార్త 14 అధ్యాయంలో ఏదైతే ఉందో, యోహాను సువార్త 12 అధ్యాయంలో ఏదైతే ఉందో, సేమ్ ఒకటే రాయబడి ఉంది. ఒకే సందర్భాన్ని 3 గ్రంథకర్తలు కూడా తమ పుస్తకాల్లో వ్రాసారు. దేవుడు వారు 3 చేత ఈ సందర్భాన్ని వ్రాయించాడు అని మనకి అర్థమైంది ఇంతవరకు. ఇందులో ఎలాంటి అనుమానం లేదు. ఊరు సేమ్, బేతనియా. కుష్ఠరోగి అయిన సీమోను ఇల్లు. అత్తరబుడ్డి తీసుకొచ్చిన ఆవిడ మరియా, లాజరు సహోదరి అయిన మరియా. ఆమె ఆయన అభిషేకించింది. వీళ్ళు కంప్లైంట్ చేశారు. దేని గురించి? ఈ పాపాత్మరాలైన స్త్రీని ఎందుకు ముట్టుకొనిస్తున్నాడు అని కంప్లైంట్ చేశారా? లేకపోతే అత్తర్ గురించి కంప్లైంట్ చేశారా? ఇంత విలువైనది ఎందుకు వేస్ట్ చేస్తున్నది అన్నట్టుగా కంప్లైంట్ చేశారు. మీరు బాగా చదవండి ఇంటికి వెళ్ళిన తర్వాత. ఎక్కడ కూడా ఆ సందర్భాల్లో ఈ పాపాత్మరాలను ఏంటి పాదాలను తాకనిస్తున్నాడు, లేకపోతే ఈ పాపాత్మరాలను ఏంటి ఈ దగ్గరికి రాణిస్తున్నాడు, ఇలాంటిది ఎక్కడా లేదు. అలాంటి విషయం మీద వాళ్ళని గద్దించినట్టుగా కానీ ఇక్కడ మనకి కనిపించదు. ఇప్పుడు లోకాసు వార్తలోనికి వెళదాం. లోకాసు వార్త 7వ అధ్యాయం. లోకాసు వార్త 7వ అధ్యాయం 36వ వచనం నుంచి చూడండి. ఇక్కడ పరిసయ్యులలో ఒకడు తనతో కూడా భోజనము చేయవలనని అడిగెను. ఆయన పరిసయ్యుని ఇంటికి వెళ్ళి భోజన పంక్తిని కూర్చుండగా ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరిసయ్యుని ఇంట భోజనమును కూర్చుని ఉన్నాడని తెలుసుకుని ఈ యొక్క బుడ్డిలో అత్తరు తీసుకుని వచ్చి వెనుక తట్టు ఆయన పాదముల యొద్ద నిలవబడి ఏడ్చుచూ కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకుని ఆ అత్తరు వాటికి పూసెను. ఆయనను పిలిచిన పరిసయ్యుడు అది చూచి ఈయన ప్రవక్తయే ఉన్న ఎడల తన్ను ముట్టుకొనిన ఈ స్త్రీ ఎవతయో ఎటువంటిదో ఎరుగుయుండును, ఇది పాపాత్మరాలు అని తనలో తాను అనుకొనెను. అందుకు యేసు, సీమోను, నీతో ఒక మాట చెప్పవలనని ఉన్నానని అతనితో అనగా అతడు, బోధకుడా చెప్పుమనెను. అప్పుడు యేసు అక్కడి నుంచి 50వ వచనం వరకు ఆ సుదీర్ఘమైనటువంటి పాఠం దేని కొరకు అని అంటే, ఆమె విస్తారంగా ప్రేమించింది కాబట్టి, ఆమె బహుగా పశ్చాత్తాపడుతుంది కాబట్టి ఆమె విస్తారమైన పాపములు ఏమయ్యాయి? క్షమించబడ్డాయి. ఇక్కడ సబ్జెక్టు చూడండి. అలాగే జరిగినటువంటి ఆ సందర్భాన్ని కూడా జాగ్రత్తగా పరిశీలించండి. అక్కడ కుష్ఠరోగి అయిన సీమోను అనే పేరు, ఇక్కడ పరిసయ్యుడైన సీమోను అని, ఆ సీమోన్ అనే పేర్లు టాలీ అవటం తప్ప మీకు మిగతా ఏ సందర్భం కూడా టాలీ అవ్వదు. ఆమె తల మీద పూసింది, ఈమె పాదాల మీద అత్తరు పూసింది, లేదా ఆమె తల వెంట్రుకలతో తుడిచింది, ఈమె కూడా తల ఇవి కామన్. అవి ఒక వ్యక్తిని గౌరవంగా అభిషేకిస్తున్నప్పుడు ఆ ఉద్దేశం ఏంటనేది ముఖ్యం. అదే తన తల మీద పడింది, ఇది కాళ్ళ మీద, ఇది చిన్న విషయం, దీని గురించి కాదు. అక్కడ సందర్భాన్ని చూడండి. అక్కడ సందర్భాన్ని జాగ్రత్తగా మనం చదవగలిగితే, ఇక్కడ పరిసయ్యుడైన సీమోను, అక్కడేమో కుష్ఠరోగి అయిన సీమోను. సీమోన్ అనే పేరు టాలీ అవ్వటం తప్ప మనకు మిగతాది ఎక్కడ కూడా సందర్భం ఒకేలా ఉండదు. ఈ రెండు కూడా వేరు సందర్భాలుగా మనకు కనిపిస్తాయి. మత్తయి సువార్తలో, మార్కు సువార్తలో, యోహాను సువార్తలో కనిపిస్తుంది లాజరు సహోదరి అయిన మరియా. ఇందులో ఎలాంటి అనుమానం లేదు. కానీ ఇక్కడ చూస్తున్న లోకాసు వార్త 7వ అధ్యాయంలో చూస్తున్నటువంటి స్త్రీ పేరు లేదు. ఈ స్త్రీ అక్కడ జరిగినటువంటి సందర్భంలో ఉన్నట్టుగా లేదు.
ఈమె పాపాత్మురాలు అని కనబడుతుంది. పైగా పాపాత్మురాలు అని కంప్లైంట్ చేస్తున్నారు వీళ్ళు. అత్తరు గురించి కంప్లైంట్ చేయట్లేదు, పాపాత్మురాలు అనే కంప్లైంట్. అక్కడేమో పాపాత్మురాలు అనే కంప్లైంట్ కాదు. అక్కడ కంప్లైంట్ ఏంటి? విలువైన అత్తరు ఎందుకు వేస్ట్ చేస్తున్నారు, ఆ డబ్బులు ఏదో బేదలకు అవ్వచ్చు కదా అని. సరే, ఎక్కడ కూడా సందర్భాలు టాలీ అవ్వవు, వేరు. కానీ సీమోన్ అనేటటువంటి పేరు దగ్గర కన్ఫ్యూజన్ గురయ్యి ఆయనే ఈయన అనుకున్నారు. ఒక ముఖ్యమైన ఆధారాన్ని మీ ముందు తీసుకొస్తాను. దానికంటే ముందు కామన్గా మనం ఆలోచించిన ఆ రోజుల్లో సీమోను అనే పేరు సర్వసాధారణం. పేతురు గారు ముందు పేరేంటి? సీమోను. అలాగే ఇస్కరియోతు యోధా తండ్రి పేరేంటి? సీమోను. ఇస్కరియోతు యోధా తండ్రి పేరేంటి చెప్పండి? సీమోను. చాలా చోట్ల మనకి సీమోన్ అనే పేరు కలిగిన వాళ్ళు మనకు కనిపిస్తారు. అంటే అది ఒక కామన్ నేమ్ ఆ రోజుల్లో. అలా సీమోన్ అనే పేరు, ఇదిగో అక్కడ కుష్ఠరోగి అయిన సీమోను, ఇక్కడ పరిసైడైన సీమోను, అంతే. దీని గురించి ఆ సందర్భం అంతా మనం చూసి ఆవిడ లాజరు సహోదరి అయిన మరియా పాపాత్మురాలైన స్త్రీ అని ఆవిడ్ని కలిపేయడం అవివేకం అవుతుంది. అదవుతుందండి. ఆమె పాపాత్మురాలని ఇప్పుడు అన్యాయంగా మనం అనాల్సిన అవసరం లేదు. వేరు వేరు సందర్భాలు. ఇక ముఖ్యమైన ఆధారం అన్నాను కదా, అది ఏంటి అని అంటే జాగ్రత్తగా వినండి. మార్కు సువార్త, యోహాను సువార్తల్లో కేవలం యేసుక్రీస్తు వారు పరిచర్య చేసినటువంటి 3.5 సంవత్సరాల చరిత్రే రాయబడింది. మళ్ళా చెప్తున్నాను, మార్కు సువార్త, యోహాను సువార్తల్లో కేవలం యేసుక్రీస్తు వారు పరిచర్య చేసిన 3.5 సంవత్సరాల చరిత్రే వ్రాయబడింది. ఆయన రావటం, బాప్టిజం తీసుకోవటం, పనిని ప్రారంభించటం, పనిని ముగించటం, అంతే. ఆ విషయాలే ఉంటాయి. ఆయన సువార్త పని చేసినటువంటి, ఆయన సువార్త ప్రకటించినటువంటి సందర్భంలో ఆ 3.5 సంవత్సరాల పనే రాయబడింది అక్కడ. అంటే సుమారుగా 3.5 సంవత్సరాల చరిత్ర మాత్రం ఎక్కడుంది? మార్కు సువార్తలో ఉంది. ఇది మనసులో పెట్టుకోండి. ఇప్పుడు యోహాను సువార్త సేమ్ ఇలాగే ఉంటుంది. యోహాను సువార్త కూడా ఆ మొదటి అధ్యాయంలోనే చూడండి, 29వ వచనంలో, మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోకపాపమును మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్ల అంటున్నాడు. మరలా ఇక్కడ యేసుక్రీస్తు వారి జన్మ వృత్తాంతం లేదు. ఆయన ఎక్కడ పెరిగాడు, ఆయన ఇలాగా 12 ఏట యెరూషలేములో మందిరం దగ్గరికి వెళ్ళాడని, ఆయన నజరేతులో పెరిగాడని ఏమీ అక్కడ లేవు. ఆయన నజరేతు నుంచి వచ్చాడు అంటున్నాడు మార్కు గారు. అంటే ఎక్కడి నుంచి వచ్చాడో బాప్తిజం తీసుకోవడానికి ఇలాంటి విషయాలు రాయబడ్డాయి తప్ప ఆయన జన్మ వృత్తాంతం రాయలేదు. అంటే 30 ఏట వరకు ఏం జరిగింది అనేది మార్కు గారు రాయలేదు, యోహాను గారు కూడా రాయలేదు. వీళ్ళిద్దరూ కూడా ఆయన జీవితంలో సువార్త ప్రకటించినటువంటి 3.5 సంవత్సరాలు ఏం జరిగిందో చెప్పారు వీళ్ళంతే. ఓకే, ఇది మనసులో పెట్టుకోండి. మత్తయి సువార్త, లూకా సువార్త చూసినప్పుడు మత్తయి సువార్తలో జన్మ వృత్తాంతం అంతా రాయబడింది. ఆయన సువార్త ప్రారంభించే వరకు పరిస్థితులు రాయబడ్డాయి. సువార్త ప్రారంభించిన తర్వాత ఆయన ఇదిగో సిలువ వేయబడి తిరిగి లేవటం, సో తిరిగి లేచిన తర్వాత ఇదిగో ఇలాంటి గ్రేట్ కమిషన్ అన్నారు చూసారా, గొప్ప ఆజ్ఞ, ప్రభు ఇచ్చిన గొప్ప ఆజ్ఞ, ఈ విషయాలన్నీ రాయబడ్డాయి. అంటే మత్తయి సువార్తలో 33.5 సంవత్సరాల చరిత్ర రాయబడింది. అర్థమైంది ఇప్పుడు మీకు? లూకా సువార్తలో ఎన్ని సంవత్సరాలు అంటే లూకా సువార్తలో కూడా అంతే, 33.5 సంవత్సరాల చరిత్ర రాయబడింది. ఆయన పుట్టుకకు ముందు నుంచి ఆయన భూమి మీదకి వచ్చిన తర్వాత ఆయన జీవించిన కాలం అంతా కూడా, భూమి మీద ఉన్న కాలం అంతా కూడా రాయబడింది. ఇది మనసులో పెట్టుకోండి. ఇప్పుడు పాపాత్మురాలనే స్త్రీ యేసుక్రీస్తు వారి పాదాలను కన్నీటితో తడిపి, రోధిస్తూ, పశ్చాత్తాపంతో, కన్నీళ్లతో ఆయన పాదాలు తడిపి, తల వెంట్రుకలతో ఆయన పాదాలు తుడిచి, ఆ పాదాలకు అత్తరు పూసి, ఇదిగో తన జీవితాన్ని పశ్చాత్తాపంతో ఆయన పాదాల చెంత పడి పొరలాడుతుందో, ఆ స్త్రీ ఎవరైతే ఉందో ఆ స్త్రీ గూర్చి లూకా సువార్తలో రాయబడింది కదా. ఏ అధ్యాయంలో రాయబడింది? 7వ అధ్యాయంలో రాయబడింది. మరి 8వ అధ్యాయం ప్రారంభం చూడండి ఒకసారి. 8వ అధ్యాయం, లూకా సువార్త 8వ అధ్యాయం ప్రారంభం అంటే మీరు వెంటనే ఆయన దేవుని రాజ్య సువార్తను తెలుపుచు ఆ స్త్రీని ఏమండి ఆ స్త్రీని గూర్చి అక్కడ పాఠం చెప్పిన తర్వాత వెంటనే ఆయన ఏం చేశాడంటే, ఇదిగో దేవుని రాజ్య సువార్త ప్రకటించడం ప్రారంభించాడు. ఆ తర్వాత ఆ విత్తనాలు ఉపమానం చెప్తాడు 4వ వచనం నుంచి. ఆ తర్వాత మీరు 26వ వచనం వచ్చేసరికి, వారు గలిలయకు ఎదురుగా ఉండు గెరాసీనుల దేశమునకు వచ్చిరి. చూడండి 8వ అధ్యాయం చూడండి.
అంటే పాపాత్మురాలైన స్త్రీ ఆయన దగ్గరకు వచ్చి ఆయన పాదాల మీద పడి కన్నీళ్లతో రోధించినటువంటి సందర్భం ఎప్పుడైతే జరిగిందో, ఆ సందర్భం జరిగిన అనతి కాలంలోనే ఆయన ఎక్కడికి వెళ్ళాడు? సువార్త పనికి వెళ్ళిపోయాడు. వెంటనే అనతి కాలంలోనే ఏ ప్రాంతానికి వెళ్ళాడు? గెరాసీనుల దేశానికి వెళ్ళాడు. గెరాసీనుల దేశానికి వెళ్ళాడు. ఇప్పుడు ఈ పాపాత్మురాలైన స్త్రీ ఆయన పాదాల మీద పడి రోధించిన సందర్భం ఏదైతే ఉందో, ఆ విని వెంటనే ఆయన సువార్త ప్రకటిస్తూ వెళ్ళిపోవడం, చెప్పండి, విత్తనముల ఉపమానం చెప్పడం 4వ వచనం నుంచి 8:4 నుంచి, ఆ తర్వాత 26వ వచనంలో ఆయన గెరాసీనుల దేశానికి వెళ్ళటం, ఇది మనకు కనిపిస్తుంది కదా. ఇది లూకా సువార్త 8వ అధ్యాయంలో. ఈ సందర్భం మార్కులో ఎక్కడుందో చూడండి. మార్కు సువార్తలో ఎక్కడుందో? మార్కు సువార్తలో 5వ అధ్యాయం. వారా సముద్రమునకు అద్దరునున్న గెరాసీనుల దేశమునకు వచ్చిరి. మరి గెరాసీనుల దేశానికి రావడానికి ముందే కదా జరిగింది. పాపాత్మురాలైన స్త్రీ వచ్చి ఆయన పాదాల మీద పడి ఆడవటం, గెరాసీనుల దేశానికి రావటం, ఆ సేనాని ఆ అపవిత్రాత్మలను వెళ్ళగొట్టడం ఏదైతే ఉందో, అది జరిగిన రోజు ఏదైతే ఉందో దానికి ముందే కదా వచ్చింది. ఎవరు? పాపాత్మురాలైన స్త్రీ. మరి ఇప్పుడు మార్కు సువార్త 14వ అధ్యాయానికి వచ్చండి. మార్కు సువార్త 14వ అధ్యాయం 3 నుంచి కదా, 3లో కదా జరిగింది బేతనీయలో జరిగిన సంగతి. చాలా జాగ్రత్తగా ఆలోచించాలండి. ఇప్పుడు అర్థమైందండి మీకు? ఇప్పుడు అంటే లూకా సువార్తలు 7వ అధ్యాయంలో జరిగిన సందర్భం కాలక్రమాన్ని మనం ఆలోచిస్తే, మార్కు సువార్తలో రాయబడినటువంటి చరిత్రను మనం పరిశీలిస్తే, మార్కు సువార్త 5వ అధ్యాయానికి ముందే జరిగిన చరిత్ర అది. మార్కు సువార్త 5వ అధ్యాయానికి ముందే జరిగింది అది. ఇప్పుడు మార్కు సువార్త 14వ అధ్యాయం 3వ వచనంలో కనబడుతున్న చరిత్ర ఏదైతే ఉందో, మార్కు సువార్త 5వ అధ్యాయానికి ముందు జరిగిన సంఘటన కంటే చాలా రోజుల తర్వాత జరిగినది. ఎన్ని రోజుల తర్వాత జరిగిందో తెలుసా అండి? మీరు ఆశ్చర్యపోతారు. యోహాను సువార్త 12వ అధ్యాయం. యోహాను సువార్త 12వ అధ్యాయం చూడండి, 1వ వచనం నుంచి. కాబట్టి యేసు తాను మృతుల్లో నుండి లేపిన లాజరు ఉన్న బేతనియకు పస్కా పండుగకు 6 దినముల ముందుగా వచ్చాను. ఎప్పుడు వచ్చాడు ఆయన? పస్కా పండుగకు 6 దినముల ముందు. ఈ పస్కా పండుగ ఏంటో తెలుసా అండి? నీళ్లు తీసి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పాదాలు, శిష్యుల పాదాలు కడిగి ఆ టవల్తో తుడిచి, ఇదిగో మీరు కూడా ఇలాంటి చక్కని మనసు కలిగి ఉండాలని చెప్పాడు. చూసారు పస్కా పండుగ? దాన్ని ద లాస్ట్ సప్పర్ అని పిలిచారు కదా. చివరి పస్కా పండుగ ప్రభు యేసుక్రీస్తు వారు ఆచరించిన చివరి పస్కా పండుగ. ఆ పస్కా పండుగ రాత్రే ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ఏం చేశారు? అరెస్ట్ చేశారు. మీరు చదువుకోండి తర్వాత. అంటే సరిగ్గా యేసుక్రీస్తు వారు బందుపోడు దొంగ వలె, లేకపోతే ఆయన్ని ఒక అన్యాయస్తుడి వలె అరెస్ట్ చేసిన రోజు ఏదైతే ఉందో, ఆ రోజుకి సరిగ్గా 6 రోజుల ముందు, అంటే ఆయన చనిపోవడానికి సరిగ్గా 1 వారం రోజుల ముందు జరిగిన చరిత్ర ఇది. ఏది? బేతనీయలో ఉన్నటువంటి మరియా, లాజర్ సహోదరి అయిన మరియా వచ్చి యేసుక్రీస్తు వారి తల మీద అత్తర పోసి ఆయన అభిషేకించినది ఎప్పుడు జరిగింది అని అంటే, ఆయన చనిపోవడానికి ముందు 1 వారం రోజులు ముందు. మరి అదెప్పుడు జరిగింది? పాపాత్మురాలైన స్త్రీ వచ్చింది ఎప్పుడు? లూకా సువార్త 7వ అధ్యాయం అని అంటే, అది ఆయన సువార్త ప్రారంభించిన తొలి దినాలు. ఆ సంఘటనకు ఈ సంఘటనకు మధ్య సుమారుగా ఎన్ని సంవత్సరాల వ్యత్యాసం ఉంది అని అంటే 3 సంవత్సరాల వ్యత్యాసం ఉంది. ఎవరండి ఇలా బైబిల్ని పరిశోధించి జాగ్రత్తగా ఆలోచించే వాళ్ళు ఎవరున్నారు చెప్పండి? క్రైస్తవులకు కూడా ఈ విషయంలో క్లారిటీ లేదు. కాబట్టి 2 సార్లు జరిగింది ఇలాంటి సందర్భం. యేసుక్రీస్తు వారు సువార్తను ప్రారంభించిన తొలి దినాల్లో ఒక పాపాత్మురాలైన స్త్రీ వచ్చి ఆయన పాదాల మీద పడి రోధించిన సందర్భం ఒకటి. ఈయన తన పని ముగించుకుని మరికొన్ని రోజుల్లో శిలువ మరణం పొందబోతున్నాడు అనగా, బేతనియాలో ఉన్న మరి వచ్చి కుష్ఠరోగి అయిన సీమోను ఎంట ఒక విలువైన అత్తరబుడ్డు తెచ్చి ఆయన తల మీద పోసి, ఆయన పాదాల మీద పోసి ఆయన అభిషేకించినటువంటి సందర్భం ఇదిగో ప్రభు యేసుక్రీస్తు వారు చివరిలో ఆయన పని ముగించుకున్నటువంటి చివరి దినాల్లో జరిగింది. సరే, ఇంత తేటగా మనం అర్థం చేసుకోవాలి. ఓకే, ఇక 3వ విషయం, మగ్దలీనా మరియా ఎవరు? మగ్దలీనా మరియా ఎవరు? ఈ బేతనియా మరియాకు ఉన్న మరో పేరే మగ్దలీనా మరియానా అని మనం పరిశోధిస్తే మనకు కనిపించే విషయాలు ఏంటి అని అంటే, చూడండి, ఇందాక మనం చదువుకున్న లూకా సువార్త చూడండి 8వ అధ్యాయం. చాలామంది ఈ పాపాత్మురాలైన స్త్రీనే మగ్దలీనా మరియా అని అనుకుంటారు. కాదు, చూడండి ఇక్కడ
8వ అధ్యాయం ప్రారంభంలో చూడండి, వెంటనే అన్నాడా? ఏమన్నాడు? ఆ స్త్రీ రోధించిన సందర్భం ఏదైతే ఉందో, పాపాత్మురాలైన స్త్రీ ప్రభు పాదాల మీద పడి రోధించిన సందర్భం ఏదైతే ఉందో, ఆ సందర్భం జరిగిన వెంటనే అన్నాడు కదా. వెంటనే ఇదిగో భక్తుడైన లూకా గారు చెప్తున్న మాటలు మనం చూడగలిగితే 2వ వచనంలో 12 మంది శిష్యులను, అపవిత్రాత్మలను, వ్యాధులను పోగొట్టబడిన కొందరు స్త్రీలను, అనగా 7 దయ్యములు వదిలిపోయిన మగ్దలేన అనబడిన మరియయు. చూడండి, సువార్త పరిచర్యలో అపోస్తలులతో పాటుగా ప్రభువైన యేసుక్రీస్తు వారు సువార్తను ప్రకటిస్తున్నప్పుడు వారికి ఉపచారం చేస్తున్నవారు, భోజనాలు సిద్ధపరుస్తున్నవారు కొంతమంది స్త్రీలు ఉన్నారు చూసారా. వారిలో సలోమి, యేసుక్రీస్తు వారి తల్లి అయిన మరియా ఎవరైతే ఉన్నారో ఆ తల్లి అయిన మరియా సహోదరి సలోమి ఒకరు. ఇలాంటి పేర్లు మీకు కనిపిస్తున్నాయి చూడండి. ఇలాంటి కొందరు స్త్రీలు ఆ బిడ్డలకు ఉపచారం చేసేవారు. ఆ సలోమి అని అంటే ఈ జబదయి కుమారులు ఎవరు? యాకోబు, యోహాను. యాకోబు యోహానుల తల్లి తమ బిడ్డలు దేవుని పని చేస్తుంటే ఆ బిడ్డలకి భోజనాలు సిద్ధపరిచే కార్యక్రమంలో ఆ తల్లి ఉంది. ఎవరావిడే? సలోమి. సరే, ఈ స్త్రీలు వీలున్నప్పుడల్లా వారికి భోజనాలు ఏర్పాటు చేసినటువంటి ఈ స్త్రీలను గురించి చెబుతూ ఆ స్త్రీలలో ఒకరు ఉన్నారంట. ఎవరావిడే? 7 దయ్యములు వదిలిపోయిన మగ్దలేన అనబడిన మరియయు. వెంటనేనా ఇది పాపాత్మురాలైన స్త్రీ రోధించిన సందర్భానికి తర్వాత వెంటనే చెప్తున్న విషయమా, లేకపోతే ఒక 2 సంవత్సరాల తర్వాత చెప్తున్న విషయమా? ఆ స్త్రీ అప్పుడు రోధించడం, వెంటనే పనిలోకి వెళ్ళిపోవడం ఆవిడ అయిపోతుందా? అసలు సందర్భం కాదు, అలా అనుకోవడానికి వీల్లేదు. ఈ మగ్దలేన మరియా అనే ఆవిడ వేరు. ప్రభువుకు ఉపచారం చేస్తున్నటువంటి స్త్రీలలో, శిష్యులకి, అపోస్తలులకి సువార్త పనిలో సహకరిస్తున్నటువంటి, భోజనాలు ఏర్పాటు చేస్తున్నటువంటి స్త్రీలలో ఒక తల్లి ఎవరు అని అంటే మగ్దలేన మరియా. ఏం వేరు. అక్కడి నుంచి ఆమె చరిత్ర చాలా కనిపిస్తూ ఉంటుంది. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సమాధి చేయబడిన తర్వాత కొందరు స్త్రీలు అవిశ్వాసంతో ఏం చేస్తారంటే, ఆయన సమాధిలోనే ఉన్నాడు అనుకుని సుగంధ ద్రవ్యాలు తీసుకెళ్ళి ఆయన దేహానికి పుయ్యాలనుకుంటారు. అలాంటి స్త్రీలలో ఈమె కూడా ఒకరు. ఆ పరుగున వెళ్ళి సమాధి దగ్గరికి చూసినప్పుడు అక్కడ ఆయన లేడు, ఆయన తిరిగి లేచాడు. ఆ సందర్భంలో మొదటిగా చూసింది ఎవరు చెప్పండి? ఈమె మగ్దలేన మరియా. కాబట్టి ఈమె వేరు. ఈమె బేతనీయ మరియా కాదు, లాజరు సహోదరి అయిన మరియా కాదు, ఆ కుటుంబం వేరు. కాబట్టి లూకా సువార్త 7వ అధ్యాయంలో కనిపిస్తున్నటువంటి పాపాత్మురాలైన స్త్రీ బేతనీయ మరియా కాదు, మగ్దలేన మరియా కాదు. అలాగే అప్పుడప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారికి ఆతిథ్యం ఇచ్చినటువంటి కుటుంబం, బేతనీయలో ఉన్న కుటుంబం, లాజరు, మార్తా, మరియల కుటుంబం. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ శిష్య బృందం అంతటికి ఆతిథ్యం ఇచ్చినటువంటి ఈ మార్తా, మరియా, లాజర్ల కుటుంబం, ఆ కుటుంబంలో ఉన్నటువంటి మరియా వేరు. కాబట్టి ఈ ముగ్గురు స్త్రీలని వేరువేరుగా చూడకపోతే మనకు అర్థం కాదు. ఇవన్నీ వరుసపెట్టి మగ్దలేన మరియనే బేతనీయ మరియా అని అనుకుని చాలామంది ఇలాంటి మాటలు చూపించి అదిగో యేసుక్రీస్తు వారు మగ్దలేన మరియని వివాహం చేసుకున్నారు అనే ఒక అబద్ధాన్ని సృష్టించి సినిమా కూడా తీశాడు. చూసారా సినిమా? డావిన్సీ కోడ్. కోట్ల రూపాయలు, కోట్ల డాలర్స్ కొల్లగొట్టారు వాళ్ళు. ఇవన్నీ యేసుక్రీస్తు వారి మీద బురద చల్లాలి అని, క్రైస్తవ ఈ రక్షణ సువార్తను అడ్డుకోవాలని కొందరు మతోన్మాదంతో కానివ్వండి, మూర్ఖత్వంతో కానివ్వండి చేస్తున్న మాటలు ఇవి. కాబట్టి ఇలాంటి వివరణ మనకు తెలియకపోతే మనం ఏమవుతామని అంటే ఎవరేం చెప్పినా సరే నిజమేనేమో అనుకుంటాం.